అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ దళపతికి ఇప్పుడు బాంబు బెదిరింపు వచ్చింది. ఎందుకు ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగితే దానికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొకసారి మీరు సభ పెడితే మిమ్మల్ని మీ ఇంటిని బాంబులు పెట్టి లేపేస్తాం అని బహిరంగ సవాలు ఇస్తున్న పరిస్థితి. నిజంగా కరూర్ ఇన్సిడెంట్లో చాలామంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. వాళ్ళల్లో ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు, గాయపడిన వాళ్ళలో, చనిపోయిన వాళ్ళలో కూడా. సో దాని గురించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కొంతమంది గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళతో కూడా ఈయన ఎవరైతే హీరో విజయ్ ఉన్నారో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో పోలీసుల అనుమతితో మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళది ఎందుకంటే మళ్ళీ ఇంకేదన్నా ఇష్యూ జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆ విషయం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు అనుమతితో పోలీస్ వాళ్ళ పర్మిషన్తో వెళ్లాల్సి ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనప్పుడు కూడా ఎవరైతే ఆ మహిళ చనిపోయిందో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలన్నా, లేకపోతే ఆ పిల్లోడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నా, ఇటు అల్లు అరవింద్ వీళ్ళు వెళ్ళి కలవాలన్నా సరే కోర్టు పర్మిషన్తో వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే 107 అనే బిఎన్ఎస్ కేసు ఆ సెక్షన్ మీద ఉంది కాబట్టి. సో ఆ సెక్షన్ ఏంటి, మన వల్ల ఎవరైనా అంటే అక్కడ మృతికి మనం డైరెక్ట్గా కారణం కాకపోయినా ఇండైరెక్ట్గా కారణమైనా కూడా ఆ 107 అనేది వర్తిస్తుంది. సో ఎవరైతే క్షతగాత్రులు కావచ్చు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలంటే పోలీసులు, కోర్టులు ఈ యొక్క పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే అది వేరే కాన్సిక్వెన్స్ కింద వస్తుంది అనమాట. సో ఇప్పుడు పర్టికులర్గా టీవీకే చీఫ్ విజయ్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రేపొద్దున పొరపాటును కూడా వేరే బహిరంగ సభ పెట్టాలంటే ఆయనకి ఈ కరూర్ ఇన్సిడెంటే గుర్తు రావాలి. సో దానివల్ల ఆయన పొలిటికల్ లైఫ్ మొత్తం కిల్ అయిపోవాలి అని చెప్పి ఇటు అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, సో ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళంతా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది కొంచెం అంటే హ్యూమన్ యాంగిల్ నుంచి రాజకీయంగా టర్న్ అయిపోయింది. ఆ విషయం అందరూ తెలిసిందే. సో కోర్టు కూడా ఆబ్వియస్లీ మొట్టికాయలు వేసింది విజయ్కి. ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన ఒక హీరోనా, ఇంతమంది చావుకు కారణం అవుతారంటూ కూడా తమిళనాడు హైకోర్టు చాలా గట్టిగా మన విజయ్కి కుండబద్దలు కొట్టిన పరిస్థితి అండ్ మొట్టికాయలు కూడా గట్టిగా వేసింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 ఆప్షన్స్ కంటే ముందు విజయ్లో ఒక రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా అంటే ఆబ్వియస్లీ ఉంది. ఆ రోజున కరూర్ ఇన్సిడెంట్ సాటర్డే ఈవినింగ్ స్టాంపేడ్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత మనోడు వెంటనే అక్కడ వాళ్ళతో మాట్లాడి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఎయిర్పోర్ట్లో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయినా సరే మాట్లాడకుండా వెంటనే చెన్నై వచ్చేసి అక్కడి నుంచి పార్టీ వాళ్ళతో మాట్లాడి ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది చనిపోయారు అది కూడా అంటే ఆ డేటా తీసుకొని తెల్లారి వెంటనే ఒక ట్వీట్ చేసి వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన పరిస్థితి. తర్వాత కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటి, అసలు నేను బతుకున్నంతకాలం ఈ కరూరు స్టాంపేడ్ నాకు గుర్తుంటుంది, నన్ను చూడటానికి వచ్చిన అభిమానులు ఇవాళ వాళ్ళు ప్రాణాలతో లేరు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. నిజంగా ఓన్లీ డబ్బులతోనే ఆయన మేనేజ్ చేశాడంటూ లేదు, ఆ రీగ్రెట్ ఫీల్ అనేది ఆయనలో కనిపిస్తుంది. సో ఇక్కడ విజయ్ ముందున్న 2 దారులు ఏంటంటే, ఒకటి సిబిఐ ఎంక్వైరీ పడింది అనుకోండి, అది సెంట్రల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు సిబిఐని ఆబ్వియస్గా బీజేపీ మేనేజ్ చేయగలదు అనేది చాలామందికి తెలిసిన విషయం. సో ఇప్పుడు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ పడితే రాష్ట్రం దగ్గర ఒకవేళ సిట్ కనుక ఎంక్వైరీ చేస్తే కనుక ఆబ్వియస్లీ విజయ్కి కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయం. సో విజయ్కి శిక్ష పడడం కూడా ఖాయం. సో ఇలాంటి నేపథ్యంలో కూడా సిబిఐ ఎంక్వైరీ పడినా ఏదైనా సరే వాళ్ళ వెనకాల నేను ఉంటా అని విజయ్ చెప్తున్న పరిస్థితి. ఇన్ని చేస్తున్నా సరే విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్గా తొక్కేయాలి, విజయ్ని ఇంకా ఎదగనివ్వకూడదు. ఇంకొక బహిరంగ సభ లేకపోతే ఇంకొక చిన్న సభలు, కార్యకర్తలతో మీటింగ్లు ఇలాంటివి పెట్టాలంటే విజయ్కి వెన్నులో వణుకు పుట్టాలి అనేది ఇప్పుడు అక్కడున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు చేస్తున్న ఒక కుట్ర. నిజంగా ఇది కుట్ర కోణమే. ఎందుకంటే గతంలో కూడా చాలా స్టాంపేడ్లు జరిగాయి. స్టాంపేడ్లు జరిగిన తర్వాత వాళ్ళని బూచిగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఆశ చాలా మందిలో కనిపిస్తుంది. కానీ ఇది కంప్లీట్గా ఇక్కడ
విజయ్ని ఒక దోషిగానే చూపిస్తున్నారు. సో విజయ్ వల్ల చనిపోయారు, విజయ్ అక్కడ ఇండైరెక్ట్గా కారణమయ్యాడు, కానీ ఆ పోయిన ప్రాణాలను ఎవరూ తీసుకురాలేరు. కానీ విజయ్లో ఆ రీగ్రెట్ ఫీల్ ఉందన్న మాట వాస్తవం. సో ఇప్పటిదాకా విజయ్ మాట్లాడిన మాటలు కావచ్చు, అవన్నీ చాలామంది చూశారు. సో ఆయన పడే బాధ వర్ణాతీతం. మన వల్ల ఎవరైనా చనిపోయారంటే మనకు కూడా బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధ ఆయన ఆబ్వియస్లీ ఆయన చూపిస్తున్నాడు. అక్కడ కన్సర్న్ లేదని కాదు, కేవలం ఇంటెన్షనల్గా ఎలక్షన్స్ ఉన్నాయనో, తమిళనాడులో ఎలాగైనా బీజేపీ ఎప్పటి నుంచో పాగా వేయాలనుకుంటుంది కాబట్టి సో బీజేపీతో కలిస్తే రేపొద్దున నేను జైలుకు వెళ్ళను, అలాంటిదేమీ విజయ్ చీప్ ట్రిక్స్ ఏం ప్లే చేయట్లా. సో ఒకవేళ దీనికి సంబంధించిన చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ ఏవైనా సరే నేను ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పటికే అక్కడ కరూర్ జిల్లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన టీవీకే ప్రతినిధులు ఎవరైతే ఆ రోజున ఆ స్టాంపేడ్ జరగడానికి ముందు అక్కడ హోస్ట్ చేశారో ఈవెంట్ని, వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. 4-5 సెక్షన్ల కింద వేసి లోపలేశారు. సో అంతా బాగానే ఉంది. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ మారిపోయాయి. ఇప్పుడు కరూర్ స్టాంపేడ్ తర్వాత తమిళనాడు పాలిటిక్స్ కంప్లీట్గా డిఫరెంట్గా మారాయి. సో ఇప్పుడు రాజకీయ సభల్ని లేకపోతే ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్లు పెట్టాలన్నా సరే ప్రజలు భయపడుతున్న పరిస్థితి, ఇటు పార్టీ అధినేతలు పార్టీ నాయకులు కూడా భయపడుతున్న పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు టీవీకే చీఫ్ విజయ్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయిపోయి ఇంకా ఇటు స్టాలిన్ నుంచి కొన్ని మాటలు ఏవైతే చిట్ చాట్లో ఆయన వదిలేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాడు విజయ్, ఇక్కడ ఫ్యాన్స్ దగ్గర నుంచి తీసుకున్నాడు, అండ్ చనిపోయిన వాళ్ళకి ఆ రీగ్రెట్ కూడా మనోడు తీసుకుంటున్నాడు. ఇన్ని తీసుకుంటున్నా ఎందుకు విజయ్ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలి అనే విధంగా ప్లాన్స్ జరుగుతున్నాయనే విషయం నిజంగా చాలామందికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి ఇంకొకసారి కనుక మీరు బహిరంగ సభలు పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటిని పేల్చుతాం, మిమ్మల్ని చంపేస్తాం అంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు విజయ్కి వచ్చింది. నిజంగా విజయ్ పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే నా వల్ల చనిపోయారని తెలిసి నేను రీగ్రెట్ ఫీల్ అవుతున్నాను, వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటున్నా, నేను బతికున్నంత వరకు వాళ్ళ కుటుంబాలకు నేను అండగా ఉంటా. సో కోర్టు పోలీసుల పర్మిషన్తో వెళ్ళి వాళ్ళని కలుస్తాను, సో నా సానుభూతి వాళ్ళకి ప్రకటిస్తా, నేను వాళ్ళని పరామర్శిస్తా బాధిత కుటుంబాలని అని ఆయన ఇంత చెప్తున్నా సరే ఇంకా తొక్కాలి అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంటుంది కదా. సో అలా ఇప్పుడు మళ్ళీ బాంబు బెదిరింపు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా అంటే ఒక రకమైన అంటే ఇప్పటిదాకా టీవీకే చీఫ్ విజయ్ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా సరే, ఎక్కడ ఏ అది కరూరు కావచ్చు, తిరుచి కావచ్చు, ఎక్కడ ఈవెంట్ పెట్టినా ఇసకెత్తే రాళ్ళంత జనం టీవీకే చీఫ్ విజయ్ ఒక ఈవెంట్కి వస్తున్నారు జనాలు. మనం చాలా విజువల్స్ చూసాం. అప్పట్లో ఎన్టీఆర్కి అక్కడ తమిళనాడులో ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయనకి నాకు పేరు గుర్తురావట్లేదు. సో ఆయనకి ఈయనకి ఎన్టీఆర్ గారికి వచ్చినంత జనం నిజంగా మళ్ళీ ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఎలా అయినా సరే విజయ్ ఒక పొలిటికల్ కెరియర్ని నాశనం చేయాలనేదే ప్రత్యర్థుల ఇదిగా కనిపిస్తుంది. కానీ అక్కడ ఒక స్టాంపేడ్ జరిగింది, వాళ్ళ కుటుంబాలకు ఎలాగోలా న్యాయం జరగాలి, వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత ఊతం ఇవ్వాలి అన్నది మాత్రం ఏ కోచానా కూడా కనిపించట్లేదు వాళ్ళలో. సో పర్టికులర్గా టీవీకే చీఫ్ విజయ్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని రాజకీయంగా తొక్కేయాలి. ఒకవేళ విజయ్ బీజేపీతో కలిస్తే మనకున్న ఏదైతే ఓట్ షేర్ ఉందో వాటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అండ్ వాటితో పాటుగా టీవీకే చీఫ్ విజయ్ దగ్గర కాన్స్టెంట్ ఓటు బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంకు ఇటు బీజేపీకి ప్లస్ అవుద్ది. సో దాన్ని బట్టి మనకే ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ద్రవిడ రాజకీయం వేరుగా ఉంటుంది, వాళ్ళు మొత్తం వాళ్ళ సైద్ధాంతికతనే నమ్ముతారు తప్ప జాతీయ పార్టీలని వీటిని వాళ్ళు నమ్మరు. సో ఇలాంటి చోట బీజేపీ పాగా వేయాలని చూస్తున్నప్పటికీ మరి విజయ్ అక్కడ లూప్ అంటే ఆ స్పేస్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. సో ఏది ఏమైనప్పటికీ విజయ్ని తొక్కాలనే ఒక ప్లాన్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నానండి మనం టీవీ.